क्या आप भी देश और दुनिया की खबरों से रह जाते हैं बेखबर? तो सब्सक्राइब कर लीजिए हमारे HT न्यूज चैनल को और बेल आइकॉन को दबाना मत भूलिएगा। आदाब मोअज़्ज़िज़ नाज़रीन, आप तमाम का HT न्यूज चैनल में इस्तकबाल है। जेडी मेटला पुलिस स्टेशन लिमिट्स के तहत सुसर और साला ने मिलकर किया अपने ही बहनोई पर जानलेवा हमला। बीच बचाव में आने वाले बहनोई के दोस्त को भी चाकू से वार करते हुए कर दिया गया कत्ल। तफसीलात के मुताबिक भाग्य लक्ष्मी कॉलोनी के रहने वाले वेंकटेश नामी शख्स, जो कि पेशे से पेंटर का काम किया करते थे, अक्सर मियाँ बीवी के दरमियान लड़ाई झगड़े चलते ही रहते थे। आज बतारीख 11 मार्च को वेंकटेश, जो कि सुभाष नगर में रहने वाली अपने मां के घर मिलने के लिए पहुंचे थे। वेंकटेश के 3 बच्चे हैं। इनकी बीवी, जो कि वेंकटेश से लड़ाई झगड़े के बाद अपने मायके चली गई थी, वेंकटेश के ससुर और 3 सालों ने मिलकर अचानक रास्ते में ही वेंकटेश पर चाकुओं से जानलेवा हमला कर दिया, जिसके नतीजे में वेंकटेश शदीद तौर पर जख्मी हो गए। इसी बीच बचाव में आने वाले वेंकटेश के दोस्त 30 साला पोता राजू, जो कि बीच बचाव में पहुंचे, उसे भी चाकू से हलाक करते हुए उसको कत्ल कर दिया गया। मुकामी लोगों ने फौरन ही इस बात की इत्तला मुकामी पुलिस को दे दी। पुलिस ने फौरन ही जख्मी वेंकटेश को बगैर इलाज दवाखाना मुंतकिल कर दिया। जेडी मेटला CI बालाराजू ने बताया कि डॉक्टर्स ने वेंकटेश की हालत भी नाजुक बताई है। पुलिस ने ख्याल जाहिर किया है कि खानदानी झगड़ा इस हमले की वजह हो सकती है। बहरहाल पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मुख्तलिफ जावियों से मजीद तहकीकात भी शुरू कर दी है। पेश है HT न्यूज चैनल के लिए यह खुसूसी रिपोर्ट। నిన్న రాత్రి 10 గంటల సమయంలో సుభాష్ నగర్ పోచమ్మ టెంపుల్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఒక 3 వ్యక్తుల మీద కత్తులతో దాడి చేసిరనే సమాచారం మేరకు ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి విచారిస్తే తెలిసింది ఏంటంటే, మమత అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె సుభాష్ నగర్లో ఉంటుంది. ఆమె వాళ్ళ అన్న వెంకటేషు, తర్వాత రేఖ, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకు 6-7 ఇయర్స్ కింద మ్యారేజ్ అయింది. కొద్దిగా ఏజ్ గ్యాప్ ఉంది వాళ్ళకు. ఇతనికి ఫస్ట్ మ్యారేజ్, ఆమెకు సెకండ్ మ్యారేజ్. దాంతో వాళ్ళు రెగ్యులర్గా గొడవ పడుతుండేవారు. రెగ్యులర్గా ఫ్యామిలీ ఇష్యూస్ నడుస్తున్నాయి. చాలాసార్లు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇతను కూడా తాగుడుకు బానిసై రెగ్యులర్గా భార్యను కొడుతుండేవాడు. అదే క్రమంలో నిన్న మార్నింగ్ కూడా గొడవ జరిగింది. గొడవ జరిగితే ఈమె వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫామ్ చేసింది. ఇతను ఏం చేసిండో, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి తాగి, వాళ్ళ అమ్మ వాళ్ళు సుభాష్ నగర్లో ఉంటారు కాబట్టి సుభాష్ నగర్లో ఉన్నాడు. అదే క్రమంలో అక్కడనే ఉంటూ వాళ్ళ తమ్ముడు కూడా కొంపల్లి నుంచి వచ్చిండు. వాళ్ళ తమ్ముడు, తర్వాత వాళ్ళ సిస్టర్ భర్త కృష్ణ, వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే, సాయంత్రము అట్లా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే క్రమంలో ఈ రేఖ అనే ఆమె ఇంతకుముందే వాళ్ళ బ్రదర్స్కి చెప్పింది, నన్ను ఈ విధంగా కొట్టిండు, నన్ను చంపేస్తాడు, ఆయనతో నాకు ఇబ్బంది ఉంది అని వాళ్ళ బ్రదర్స్కి చెప్పడంతో వాళ్ళ బ్రదర్సు వినయ్ తర్వాత మధు అని వాళ్ళిద్దరూ పక్కా ప్లాన్ తోటి వీళ్ళు ఎక్కడున్నారని కాపు కాచి, తర్వాత ఈ సుభాష్ నగర్ పోచమ్మ టెంపుల్ దగ్గరికి వాళ్ళ ముగ్గురు రాగానే విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అడ్డుపోయిన పోతురాజు కత్తిపోట్లకు గురై అతను ఒక 10 మినిట్స్ తర్వాత చనిపోవడం జరిగింది. తర్వాత ఈ వెంకటేష్ కూడా కొంచెం సీరియస్గా ఉన్నది. ఇప్పుడు ఈరోజు సర్జరీ ఉంది. తర్వాత కృష్ణకు వెనుక లైట్గా కత్తిపోట్లు తగిలినాయి. దీనికి సంబంధించి ఈ కేసు దర్యాప్తులో ఉంది. నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. ఫర్దర్ ఇంకా దానికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్ ఏమన్నా ఉంటే మేము మీకు అప్డేట్ చేస్తాం. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఇష్యూ, ఇది వేరే ఇష్యూస్కి ఏం సంబంధం లేదు. ఆ నిందితులు ఇద్దరు ఎవరైతే దాడి చేసారో వాళ్ళ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. వాళ్ళ భార్య కూడా విచారిస్తున్నాం. ఎస్, అంటే వాళ్ళ భార్య కూడా చెప్పడంతో వాళ్ళు రావడం జరిగింది. గతంలో కూడా ఇతని పైన దాడి కూడా చేయడం జరిగింది. అప్పుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళకి రెగ్యులర్గా గొడవలు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళ భార్య చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఎవరు కూడా, అంటే వాళ్ళ బ్రదర్ అయితే తాగలేదు, ఎలాంటిది ఏం లేదు. ఉన్నాయి, చనిపోయిన వ్యక్తి మీద దగ్గర 34 కేసులు ఉన్నాయి. అది థెఫ్ట్ కేసులు ఉన్నాయి అతని పైన. ఇతను ప్రజెంట్ పెయింటింగ్ వర్క్ చేస్తాడు. आप तंदुरुस्त, आपके अफरादी खानदान तंदुरुस्त। गेट वेल क्लिनिक, नूर खां बाजार, जहां माहिर डॉक्टर्स मरीजों का इलाज इंतहाई महारत से करते हैं। जदीद मशीनरी से आरास्ता डेंटल केयर, फिजियोथेरेपी, ऑर्थोपेडिक्स, कार्डियोलॉजिस्ट, पीडियाट्रिशियन, ENT के ट्रीटमेंट्स भी किए जाते हैं। अल्ट्रासाउंड, ECG, डिजिटल एक्सरे जैसी सहूलियात भी मौजूद। जदीद तरीन मशीनों पर लेबोरेटरी टेस्ट किफायती दामों पर किए जाते हैं। हमारे यहाँ 24 घंटे एम्बुलेंस की सर्विस भी मौजूद है।
मुस्तहिक अफराद के लिए हर महीना फ्री आई चेकअप कैंप्स भी मुनक्किद किए जाते हैं। और तो और ब्लड डोनेशन कैंप्स, फ्री ऑर्थोपेडिक कैंप्स, फ्री डेंटल कैंप्स हर 3 महीने के वक्फे में किए जाते हैं। मजीद मालूमात के लिए गेट वेल क्लिनिक, हसनात अपार्टमेंट, नूरखा बाजार, हैदराबाद। कॉन्टैक्ट 9000 80 9110।